కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రాజకీయాల కోసం బీసీ మహిళను అడ్డం పెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ నాయకత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి పైశాచిక రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కారును టీడీపీ నాయకులు వదిలేశారని, అయితే ఆమె కావాలని తిరిగి వచ్చి పోలీసులను, టీడీపీ నాయకులను దుర్భాషలాడారని కొల్లు ఆరోపించారు. ఈ సంఘటనను టీడీపీ నాయకత్వానికి అంటగట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో వైసీపీ విఫలమైందని ఆయన తెలిపారు. బీసీలను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా బగ్గుమనిపించాలని చూసి అడ్డంగా బుక్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ కుట్రల వెనుక వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని కొల్లు రవీంద్ర విమర్శించారు. పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు మా నాయకులు తాపత్రయపడుతున్నారు. కానీ వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అశాంతిలోకి నెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ నాయకులు మానవత్వం లేని పైశాచిక రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు వారి నీచ ఆలోచనలను గుర్తిస్తున్నారని హెచ్చరించారు. వైసీపీ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు, కుట్రలు కొనసాగిస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రప్పారప్ప మాత్రమే కార్యకర్తలకు చెప్పానని, చీకటిలో నరకమని తాను ఎవరికీ చెప్పలేదన్నారు. జగన్ను భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదన్నారు. ఇవాళ ఎలా అయితే పెడలో జరుపుకుంటామో 13వ తారీఖున 8వ తారీఖున పామరులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను. ఎవరిని, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్పని అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారని, దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులకు రక్షణ కల్పించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. హారికపై దాడికి హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న నాయకత్వం చేపడితే మీటింగ్ బాగానే జరిగింది. చాలామంది నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. కానీ దానికి నాయకుల్ని రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేసింది. ముఖ్యంగా ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి పేర్ని నాని గారిని, వెంకటరామయ్య నాని గారిని, అసలు మీరు రావడానికి వీలేదు, బందర్ నుంచి కదలడానికి వీలేదని బందర్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పల హారిక గారు, ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే, గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. 1.5 గంటల సేపు నిర్బంధించారు. ఇంత దారుణమైన అంశం ఇది. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేక ఆటవిక సమాజంలో ఉన్నామా? ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒక మహిళ, దట్టే జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ
వైసీపీ ఏదైనా కార్యక్రమం చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకొని అణచివేయాలని చూస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. పెడనలో కార్యక్రమం చేపడితే అక్కడకు పోలీసులు వచ్చారు. రాజకీయ పార్టీలు వారి కార్యక్రమాలు చేసుకోకూడదా? సైకోల దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులే అన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న ఇంటిపై దాడి చేశారు. హారికపై దాడి ఘటనపై ప్రభుత్వం పోలీసులు చర్యలు చేపట్టాలి. దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. దాడుల ఘటనలపై డీజీపీ అసలు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. పోలీసులు అందరూ మీ చుట్టూ ఉన్నారనేగా. పోలీసులు దగ్గరుండి దాడి జరిపిస్తున్నారే. దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు దగ్గరుండి చేతలుడిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? పోలీసులు దగ్గరుండి దాడి జరిపిస్తున్నట్టు కాదా లెక్క? నేను అడుగుతా ఉన్నా, ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ హోంమంత్రి గారికి లేదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా దాడులే. మొన్న నల్లపురెడ్డి వారింటి మీద దాడి చేశారు. మొత్తం ఇల్లంతా ధ్వంసం చేశారు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు